కోరుకుంటూ ఇప్పుడు ఒకే ఒక్కడు మన కోసం మనందరి కోసం అధికారంలో ఉండి కూడా తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి అన్ని వదులుకొని మనకై వచ్చాడు. ఎవరు ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో దాడులు అన్ని తట్టుకొని మన కోసం వచ్చిన నాయకుడు తీర్మార్ మల్లన్న రాబోతున్నాడు. అన్న జానన్న ఏమంటుందంటే తీర్మార్ కాదు, పిసి మల్లన్న. ప్లీజ్ యుద్ధం మిగిలే ఉన్నది నిత్యమనే సిద్ధమన్నది మన తెలంగాణలోన త్యాగం పోయే పట్టడి నేలనా తిరుగుబాటుగా యుద్ధం మిగిలే తీర్మార్ మల్లన్న కాదు, పిసి మల్లన్న. కొద్దిగా వెనక్కి జరగాలి. సాగర్ అన్న వెనక్కి రైట్. మీరు కూర్చోపారు, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళని ఎందుకు పిలిచినట్టు పిలిచిన మీ అందరిని కాదు, సైదులన్న కూడా. సభాధ్యక్షులు మిర్యాలగూడ ముద్దుబిడ్డ, ఇక్కడ ఏ చిన్న బీసీ బిడ్డకు కష్టం వచ్చిందని తెలిసినా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఈ క్షణాల్లో వాలిపోయేటువంటి ముద్దుబిడ్డ తమ్మడబోయిన అర్జున్ గారికి, భవిష్యత్ మిర్యాలగూడ వీరుడికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారికి, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు మొట్టమొదటి పీడీ యాక్ట్ మోపబడినటువంటి విరోచిత పోరాట యోధుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారికి, సోదరి మరి ఆకుల లలిత గారికి, అలాగే ఇంటలెక్చువల్ ఫోరం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గా ఉన్నటువంటి చిరంజీవులు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకటరాజన్ గారికి, ప్రొఫెసర్లకు, సైదులన్నకు, అలాగే కొండా దేవన్న గారికి. ఆ లిస్ట్ కదే అది కాదు, వాళ్ళది వేరే ఉంటుంది లిస్ట్ ఇక్కడదే. ఇక్కడికి ఇచ్చేసినటువంటి, ఇక నేను చదువుతలే, విచ్చేసినటువంటి మరికొంతమంది పెద్దలు పుట్ట మధు గారికి, బాల మల్లేష్ గారికి, కోలా జనార్దన్ గౌడ్ గారికి, తండు సైదుల్ గౌడ్ గారికి, కొట్టె సతీష్ గారికి, వరంగల్ శ్రీనివాస్ గారికి, కోడెపాక కుమారస్వామి గారికి, అమృతం సత్యం గారికి, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి, వెంకటరాజయ్య గారికి, దుర్గం రవీందర్ గారికి, బాల శ్రీనివాస్ గారికి, గుజ్జ కృష్ణ గారికి, ముత్యం వెంకన్న గారికి, సూర్యాపేట కాబోయే ఎమ్మెల్యే ఒట్టే జానయ్య గారికి, అలాగే నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ మొన్ననే ఇద్దరికి 7 సేర్ల నీళ్లు దాపించిన పిల్లి రామరాజు యాదవ్ గారికి, అలాగే మారం శ్రీనివాస్ గారికి, పర్వతం వెంకటేశ్వర్లు గారికి, కోలా సైదుల్ గారికి, బంటు వెంకటేశ్వర్లు గారికి, వేముల వెంకటేష్ గారికి, అలాగే చెన్నారాములు గారికి, దాసోజు లలిత గారికి, మట్టా జయంతి గారికి, ఎంబీసీల పక్షాన
నిత్యం పోరాడుతున్నటువంటి బీసీ బిడ్డ సూర్యారావు గారికి, అలాగే చామకూర రాజు గారికి, నాగార్జున చారి గారికి, అంజయ్ గారికి, వేణు గారికి, ఉగ్గే శ్రీనివాస్ గారికి, మెట్టిపల్లి సత్యనారాయణ గారికి, మాడిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, వాడపల్లి మాధవ్ గారికి, పగిడాల సుధాకర్ ముదిరాజు గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, నిమ్మల వీరన్న గారికి, నందగోపాల్ గారికి, సత్యనారాయణ గారికి, రాజు యాదవ్ గారికి, పుప్పాల సత్యం గారికి, నక్కా సంధ్య గారికి, నాగవెల్లి మధు గారికి, కోలా సైదుల్ గారికి, చెరిపోతుల రాములు గౌడ్ గారికి, అలాగే మల్లయ్య యాదవ్ గారికి, లింగయ్య గారికి, రాములు యాదవ్ గారికి, గుంటి శివయ్య గారికి, గంగుల అంజలి యాదవ్ గారికి, రామలింగం గారికి, జమాలిపూర్ రాజు గారికి, మదన్ మోహన్ గారికి, ఇంకా కొంతమంది ఉన్నారు. మన పేర్లు ఎవరు చదవడుగా మనం చదువుకోవాలి. సిరిసనగండ్ల ఈశ్వరాచారి గారికి, ధూళిపాల ధనంజయ నాయుడు గారికి, సూరోజు లక్ష్మణ్ గారికి, గుడిపాటి కోటయ్య గారికి, నల్లమేకల వెంకన్న గారు, బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ గారు, కంచి సత్యనారాయణ గారు, జూకంటి సత్యం గారు, రామకృష్ణరాజు గారు, రాంబాబు గారు, ఆవుల మహేష్ గారు, నరేందర్ గారు, రామచంద్ర గారు, వేమల సుధాకర్ గారు, తిరుపతయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, చిన్నరామయ్య గారు, మల్లేష్ గారు, శంకు యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు, రవీందర్ గారు, మధుబాబు గారు, రావిరాల నర్సయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, సైదాచారి గారు, వెంకట నర్సయ్య గారు, వేణుచారి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, పవన్ కుమార్ గారు, సైదుల్ గౌడ్ గారు, నరేందర్ గౌడ్, రోషే గౌడ్, అలాగే జయరాజ్ గారు, సైదుల్ గారు, అశోక్ గారు, ప్రభాకర్ గారు, లోహిత్ గారు, బాలమల్లేష్ గారు, బంటు సైదుల్ గారు, చేగొండి మురళీ యాదవ్ గారు, బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు, చిరమరి కృష్ణయ్య గారు, బొక్రే నాగేందర్ గారు, చక్రహరి రామరాజు గారు, కేవి గౌడ్ గారు, అలాగే కర్ణాకర్ గారు, రాపోలు పరమేశ్ గారు, ఇట్లా సోదరులారా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ముఖ్య అతిథిగా మీరందరూ కూర్చోండిగా ఆ వెనుకాల ఈ వేదిక మీద తెలంగాణ ఉద్యమంలో జీవితాన్ని మొత్తం పొడగొట్టుకొని జై తెలంగాణ రైలుకు ఎదురుగా వెళ్లి తన జీవితాన్ని పనంగా పెట్టిన అన్న నాగరాజు గారికి, అలాగే తీన్మార్ మల్లన్న టీమును ఈ స్థాయికి నడిపిస్తూ మొత్తం మా కార్యకర్తల్ని, మా టీం సభ్యులందరినీ కోఆర్డినేట్ చేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షుడు రజనీ గారికి, రజనీ ఏడి రజనీ గారికి, అలాగే మహేష్ గారికి, బీసీ సంఘం నాయకుడు, ఇక్కడికి విచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ, అలాగే మిర్యాలగూడ బీసీ సోదరులందరికీ, ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మంగమ్మ, సమీరు, మా తమ్ముడు వెంకటరెడ్డి గారికి, ఇక మీరు కూర్చోరన్న, నేను మాట్లాడేది చాలానే మాట్లాడాలి, ఇక కూర్చోరు కూర్చోరు. అలాగే సోదరులారా ఇక్కడ మన చలపతిరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఆరెక్కుల సంఘం వారు, అలాగే అనేక సంచార జాతర బిడ్డలు ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భంలో వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక కూర్చొని సోదరులారా ఇక్కడ మిర్యాలగూడలో సభ జరుగుతా ఉంది, బీసీల సభ జరుగుతా ఉందని చెప్పి మనం పిలుపునిచ్చినటువంటి సారు హలో అవునన్నా సిరిసాల సీనయ్య గారికి, ఇక్కడ కష్టపడి గత కొన్ని రోజుల నుంచి పనిచేస్తున్న సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఇక ఆ కాగితం మట్కపా ఇంకేమో ఉన్నట్టు ఇక సోదరులారా బీసీల గర్జన జరుగుతా ఉంది, రమ్మని పిలిస్తే సోదరులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తరలి వచ్చి బీసీల ఐక్యతను చాటడానికి విచ్చేసినటువంటి సోదరులారా, అలాగే మిత్రులారా, పోలీసు సోదరులారా, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మళ్ళా
ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ మిర్యాలగూడ సభ మీద ఓ కుట్ర ఓ కుతంత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ దామరచర్ల దిక్కేదో సభ పెట్టి ఐతారం గోలిగే ఓ ఇద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఆడ దిగి సభ పెట్టిపోయారు. ఎందుకు పెట్టిరా అని ఆలోచన చేస్తే రేపు పొద్దుగాల పేపర్లలో బీసీల వార్త ఉండొద్దు కదా, దానికోసం ఆ దుకాణం తెరిచారు. రేపు పొద్దుగాల మీరు ఎందుకు ఇక్కడ మీటింగ్ పెట్టిరు ఏం కథ అనేది భవిష్యత్తులో చూపిస్తాం కూడా. సోదరులారా, ఇక్కడ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్న ఒక విషయం. నీవు మిర్యాలగూడకు చివరి ఓసి ఎమ్మెల్యేవిగా, మిర్యాలగూడకు చివరి ఓసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారే. ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో గట్టిగా 5 సేర్ల బియ్యం ఉడకబెడితే సరిపోయేటువంటి మీకు మీరు ఎమ్మెల్యేలా ఆయన? ఇవాళ నేను చెప్తా ఉన్నా, బత్తుల లక్ష్మారెడ్డి గారు, నీ కుట్రలు కుతంత్రాలన్నీ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా. నీవు మమ్మల్ని ఎదుర్కోవడం నీ వల్ల కాదు. నా దాకా అవసరం లేదు. నా తమ్ముడు అర్జున్